హలో, నమస్తే డ్రైవర్ బ్రదర్స్. ఏంటి ఈరోజు డ్రైవర్ సీట్లో లేకుండా బోర్డు ముందు వచ్చి నిలబడ్డాడని చెప్పేసి అనుకోండి. సో ఎందుకంటే ప్రతి ఒక్కరి మైండ్లో కూడా ఓల్వో నేర్చుకోవాలి, ఓల్వో ట్రైనింగ్ వెళ్ళాలి. సో వెళ్ళాలంటే ఓల్వోలో ఏమేమి అడుగుతారు, సో ఓల్వోలో ఏమేమి కావాలి, ఓల్వో డ్రైవర్ కావాలంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో ఓల్వో అంటే ఈ ప్రతి ఒక్కటి మనకి జనానికి ఒకటి ఉన్న డౌట్. సో నాకు కూడా ఉండేటివి. సో మనకి కరైన గైడెన్స్ ఎవరు ఇవ్వలేదు. సో ఎవరేమో నువ్వు అక్కడికి వెళ్ళు ఇక్కడికి వెళ్ళు అని చెప్పేసి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే మన చుట్టుపక్కల మనకి ఓల్వో డ్రైవర్స్ దొరకడం అనేది చాలా తక్కువ. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవుదాము, వాళ్ళు అడుగుదాం అంటే వాళ్ళు చెప్పే ఒకరొక విధంగా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో అది మనిషికి చాలా కన్ఫ్యూజ్ చేసేస్తుంది. సో ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పేసి. సో దీన్ని సాల్వ్ చేయడానికి నేను ఆల్రెడీ ఓల్వో ట్రైనింగ్లో ట్రక్ ట్రైనింగ్ తీసుకున్నాను కాబట్టి ఆ ట్రక్కి సంబంధించి నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాలని చెప్పేసి ఈరోజు నేను మీ ముందుకు రావడం జరిగింది. సో దీంట్లో ఏదైనా ఉందో సో నేను ఓల్వోకి సంబంధించి అసలు డెలివరీలో జాబ్స్ ఎలా సంపాదించుకోవాలి, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, అక్కడికి వెళ్ళిన తర్వాత ఓల్వోకి ఎలా పంపిస్తారు, ఏదైనా డబ్బు ఖర్చు అవుతుందా, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, సో ప్రతి ఒక్కటి దీని గురించి నేను మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. సో దయచేసి మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా దీంట్లో తప్పులు, స్పెల్లింగ్ మిస్టేక్ కానీ చెప్పే విధంలో కానీ ఏదైనా మిస్టేక్ ఉంటే క్షమించండి. సో ఎందుకంటే నాకు తెలిసినంత వరకు మీకు తెలిసే విధంగా నేను చెప్తాను. సో దీన్ని ఒకసారి మీరు ఫాలో చేయండి. థ్యాంక్ యూ. వెల్కమ్ టు డ్రైవర్ బ్రో డీకే. సో ఇది నా యూట్యూబ్ ఛానల్. ఇదే నాకు ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది ఇదే నేమ్, అండ్ ఫేస్బుక్లో కూడా ఇదే నేమ్ ఉంది. సో డ్రైవర్ బ్రో డీకే. సెకండ్ మనకి ఓల్వో. సో అందరి మైండ్లో మనకి బయట కనిపించే వెహికల్స్లో కాస్ట్ వెహికల్ ఏదైనా ఉంది, జనాల దృష్టిలో ఎక్కువగా ఇష్టపడే వెహికల్ అంటే అది ఓల్వో. అది బస్ అయినా, ట్రక్ అయినా, లేదా టిప్పర్ అయినా, డంపర్ అయినా ఏదైనా సరే ఓల్వో అనేది ఒక బ్రాండ్. ఈ ఓల్వో ఈ దేశానికి సంబంధించింది అంటే స్వీడన్కి. సో ఓల్వో ఏదైతే ఉందో అది స్వీడన్ వెహికల్ అక్కడ రెడీ అవుతుంది. సో ఏదైతే మన ఇండియాలో చూస్తున్నాం ఆ వెహికల్స్ స్వీడన్లోనే దాని పార్ట్స్ అన్నీ బిల్డ్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయించుకొని సో ఆ పార్ట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ మన బెంగళూరులో బిల్డ్ చేస్తాం. అది బస్సు కానీ, ట్రక్ కానీ, కారు కానీ ప్రతి ఒక్కటి సో అక్కడ ఓల్వోలోనే చేస్తాం. సో ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్, మనకి కొత్తగా రెడీ అవుతున్న డ్రైవర్లు, హెవీ డ్రైవర్లకు కానీ, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి కానీ, తెలియకున్న వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఉద్దేశం. సో ఇది తెలిసిన మీది ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా సో మీకు కొద్ది గొప్ప మీకు ఒక ఐడియా వస్తుంది. సో దయచేసి అది ఫాలో చేయండి. ఫస్ట్ డ్రైవర్స్ ఫుల్ ఫామ్. ఆల్మోస్ట్ డ్రైవర్ అంటే మనం పేరుతో మాట్లాడతాం కానీ డ్రైవర్ అంటే ఏమనేది మనకి చాలా మందికి ఐడియా లేదు. అదొక ఫుల్ ఫామ్ అంటే ఏమి జస్ట్ ఒక నిమిషంలో చెప్పేస్తాను. డ్రైవర్లో డి అంటే డిసిప్లైన్, పద్ధతిగా ఉండేవాడు, డిసిప్లైన్. ఆర్ అంటే రెస్పెక్ట్, మర్యాద కలిగిన వాడు. ఐ అంటే ఇంటెలిజెంట్, తెలివైన వాడు. విజన్ అంటే ముందు చూపు గలవాడు. సో ఏదైనా సరే అంత మనం వెళ్ళే ఫాస్ట్లో కూడా నువ్వు 100 వెళ్తున్నా, 150 వెళ్తున్నా కూడా సో ముందర ఏది పరిస్థితి అని చెప్పేసి ఆ విజన్ ముందుగానే దాన్ని గమనించేవాడు. సో లాస్ట్ ఎఫిషియెంట్ అంటే సామర్థ్యం కలిగిన వాడు. సో ఆ బండికి నడపడానికి, ఆపరేట్ చేయడానికి దానికి సామర్థ్యం గలవాడు ఎఫిషియెంట్ అంటాడు. ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ, దానికి బాధ్యత కలిగిన వాడు. సో ప్రతి ఒక్క వెహికల్ గురించి కానీ, రోడ్డు మీద వెళ్ళేటప్పుడు కానీ బాధ్యత ఉండాలి. మనం తీసుకునే సిగ్నల్స్ విషయం కానీ, ఓవర్టేక్ విషయంలో కానీ, ఇండికేటర్ విషయంలో కానీ, హెడ్ లైట్లో కానీ ఏది ఎప్పుడు ఎక్కడ వాడాలా, వాడిన వాడే ఇవన్నిటికి సరైన సమానస్తుడు. ఇవేది నువ్వు రోడ్డు మీద ఉండే సింబల్స్ కానీ, సైన్ బోర్డ్స్ కానీ ఏది నువ్వు ఫాలో చేయలేదు, సో నువ్వు సరిగా డ్రైవర్ చేయలేదు అంటే అసలు నువ్వు డ్రైవరే కాదు. ఎప్పుడైతే నువ్వు అన్ని రూల్స్ పాటించి సో అన్ని విధాలుగా నువ్వు కరెక్ట్గా నడిపిన వాడికి ఇవన్నిటి వర్తిస్తాయి. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మీరు ఓల్వో వెళ్ళిన తర్వాత కూడా మీరు
మీ మీద మీకు ఒక నమ్మకం వచ్చే విధంగా మిమ్మల్ని తయారు చేస్తారు ఓల్వోలో. సో ఇది ఏ ఒక్క మన వేరే కంపెనీలు కూడా ఇది చేయడం లేదు. వాళ్ళ బండిని వాళ్ళు రెడీ చేస్తున్నారు, బయటకు వదిలేస్తున్నారు. అది ఎవరు నడుపుతున్నారని కూడా వాళ్ళు పట్టించుకోరు. కానీ ఒకే ఒక్క ఓలో మాత్రమే వాళ్ళు నడిపే వెహికల్ డ్రైవర్ ఎలా ఉండాలి, సో వాడికి ఎలాంటి క్వాలిఫికేషన్ ఉండాలి, వాడు బండి నేర్చుకోగలడా, అసలు ఓలో బండి నడపగలడా, ప్రతి ఒక్కటి కూడా ఓలో కంపెనీనే మనకి ట్రైనింగ్ ఇస్తుంది. సో అదొకే ఒక కంపెనీ ఇండియాలో ఉందంటే అది ఓలో. డ్రైవర్ మాదిరి రెడీ చేస్తాను. సో డ్రైవర్ని పర్ఫెక్ట్ డ్రైవర్గా రెడీ చేస్తున్నాను. సో దాంట్లో ఓల్వో మాత్రమే ఎల్లప్పుడూ రుణపడి ఉండాల్సిందే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన కొద్దిగా ట్రైనింగ్తోనే మనం కొద్దిగా చేంజెస్ అవుతున్నాం. సో ఇండియాలో ఇలా కాదు, ఇలా నడపాలి బండి అని చెప్పేసి. సో ఇది డ్రైవర్ సంబంధించి ఇది. సెకండ్, ఓల్వోకి వెళ్ళాలంటే ఏమేమి కావాలి. సెకండ్, డెలివరీ కంపెనీలో జాబ్ కావాలంటే ఏమన్నట్టు. సో డెలివరీ కంపెనీ, డెలివరీ ఏదైతే ఉందో ఈ డెలివరీ కంపెనీ వాళ్ళ దగ్గర అన్ని ఓల్వో ట్రక్సే ఉన్నాయి. సో మీకు మధ్యలో భారత్ బెంజులు ఇవి కనపడుతుంటాయి డెలివరీ. అవన్నీ ఎవరివి అంటే అవి డెలివరీ కంపెనీవి సొంతం కాదు, అవన్నీ ఒక వెండర్లు పనులు. సో వెండర్ ఏదైతే ఉందో డెలివరీ కంపెనీలో అటాచ్ చేసి ఆ వెహికల్స్ నడుపుతుంది. కాకపోతే కంపెనీలో ఏదైతే డెలివరీ కంపెనీలో ఉండే ప్రతి ఒక్క వెహికల్ కూడా ఓల్వోనే. సో ఓల్వోలో ఎలక్ట్రిక్ ఉంది, ఓల్వోలో ఎల్ఎన్జి ఉంది, ఓల్వోలో డీజిల్ కూడా ఉంది. సో ఈ 3 వెరైటీస్ డెలివరీ కంపెనీ వల్ల ఉన్నాయి. సో వీళ్ళకి డ్రైవర్లు చాలామంది కావాలి. ఎలాంటి డ్రైవర్లు కావాలా? 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు హెవీ పైన, అదేవిధంగా ట్రైలర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కావాలి వాళ్ళకి. సో ట్రైలర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని వీళ్ళు హైరింగ్ చేసుకుంటాం. కాకపోతే వీళ్ళు డైరెక్ట్గా మనల్ని హైరింగ్ చేసుకుని ఇలా వెండర్లో హైరింగ్ చేసుకుంటారు. మధ్యలో వెండర్ ఉంటాడు. సో మనం ఈ వెండర్ని కాంటాక్ట్ కావాలి. సో ఈ వెండర్ని కాంటాక్ట్ అయితే మనకి ఇతను డెలివరీకి పంపిస్తాడు. సో మన డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి ఓకే అంటే వీళ్ళ దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ డెలివరీ కంపెనీలో మనం వెళ్ళిన తర్వాత డెలివరీ కంపెనీలో ఉన్న ఎవరైతే ఉంటారో ట్రైనింగ్ సంబంధించి లేకపోతే జాయిన్ చేసుకునే వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేస్తారు. మీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి దానికి మీకు క్వాలిఫై అయితే సో మిమ్మల్ని ట్రైల్ చూపించారు. సో మీరు ఈ రివర్స్లో విన్న ట్రైల్లో మీరు డెలివరీ కంపెనీలో పాస్ అయితే, సో మీరు ఈ డెలివరీ కంపెనీలో ట్రైల్ పాస్ అయితే వాళ్ళు మిమ్మల్ని ఓల్వోకి పంపిస్తారు. సో ఓల్వోకి వెళ్ళాలంటే డాక్యుమెంట్స్ ఏమన్నా కావాలా? సో ఓల్వోలో 2 విధాలు ఉన్నాయి. ఓల్వోలో మీకు ఫస్ట్ ఓపెన్ మార్కెట్, సెకండ్ కంపెనీ. ఓపెన్ మార్కెట్ ద్వారా వెళ్ళాలంటే ఓల్వో ఏదైతే డాక్యుమెంట్స్ అడుగుతుందో సో ఆ డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కటి నువ్వు ఇవ్వాల్సిందే ఓల్వోకి. సో నీ దగ్గర ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ, నీ దగ్గర నుంచి మెడికల్ సర్టిఫికేటు, ఐ టెస్ట్ సర్టిఫికేటు, నీ దగ్గర ఉన్న క్వాలిఫికేషన్ సర్టిఫికేటు, 10th మార్క్స్ కార్డ్ కానీ ఇలా ఆర్టీఓ క్లియరెన్స్. సో ఈ ఏ విధంగా డాక్యుమెంట్స్ అయితే ఓల్వో అడుగుతుందో అవన్నీ నువ్వు డాక్యుమెంట్స్ ఇచ్చి ఆ ఓల్వోకి సంబంధించి ఏదైతే ఫీజు ఉందో ఆ ఫీజు నువ్వు పే చేస్తే వాళ్ళు నీకు 5 days ట్రైనింగ్ ఇస్తారు. మండే టు ఫ్రైడే 5 రోజులు ట్రైనింగ్ ఇస్తారు. ఈ 5 రోజుల ట్రైనింగ్లో నీకు ఓల్వోలో ట్రక్కి వెళ్ళాలనుకున్నావా, బస్కి వెళ్ళాలనుకున్నావా, లేదా పుల్లార్కి వెళ్ళాలనుకుంటున్నావా, టిప్పర్కి వెళ్ళాలనుకుంటున్నావా, కార్ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నావా, ఏ ఒక్క ట్రైనింగ్ అయినా సరే ఓల్వోలో ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క ట్రైనింగ్ ఉంటుంది. నీకు ఒకేసారి నీకు దీంట్లో కూడా ఓల్వోలో 380 ఉంటుంది, 420 ఉంటుంది నార్మల్ ట్రక్లో. సో పుల్లర్కి అయితే నీకు 500 ఉంటుంది, టిప్పర్లో కూడా ఉంటుంది 500. అదేవిధంగా బస్సులో మీకు చాలా వేరే 7R 8R అని ఉంటాయి. దాంట్లో కూడా 13.5, 15 మీటర్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. దాంట్లో కూడా నీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ మాత్రమే ట్రైనింగ్ ఇస్తారు. సో ఈ విధంగా సో మనం మాట్లాడుకునేది ఓల్వో 420. ఇది మన ట్రాక్టర్ ట్రక్ 420 మోడల్. సో ఇది నువ్వు కంపెనీ తరఫున నువ్వు డైరెక్ట్ ఓపెన్ మార్కెట్ వెళ్తానంటే
ఓల్వో కాంట్రాక్ట్ అయ్యి నువ్వు వాళ్ళకి ఏమేమి డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేసి వాళ్ళ ఫీజు నువ్వు కట్టావు అంటే సో వాళ్ళు నీకు 5 days ట్రైనింగ్ ఇస్తారు. సో ఇది సెకండ్, నువ్వు కంపెనీ తరఫున వెళ్ళామంటే నువ్వు వెండర్ నీ డాక్యుమెంట్స్ కంపెనీకి పంపిస్తే కంపెనీలో నీ డాక్యుమెంట్స్ చెక్ చేసి మీరు మిమ్మల్ని ఓలో పంపిస్తారు. ఇక్కడ నువ్వు ఓలోకి వెళ్ళావంటే కంపెనీ తరఫు నుంచి నీకు ఎటువంటి ఛార్జెస్ ఉండవు. నువ్వు ఒక రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. సో పే చేయకుండానే నీకు సేమ్ 5 days మండే టు ఫ్రైడే మీకు ట్రైనింగ్ ఇస్తాను. అది 4 to 0 గురించి నువ్వు ఏదైతే కంపెనీ తరఫున వెళ్ళి నువ్వు ఏ మోడల్ గురించి నేర్చుకోవాలనుకున్నా ఆ మోడల్ నీకు సో కంపెనీ నీ డీటెయిల్స్ అన్ని ఓలో పంపిస్తారు. సో ఓలో వాళ్ళు ఏం చేస్తారు, సో నువ్వు వచ్చింది డెలివరీ కంపెనీ నుంచి కాబట్టి సో మిమ్మల్ని అంతా డాక్యుమెంట్స్ అంతా ఎంట్రీ చేయించుకునేసి మీకు 5 days ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు. దీనికి ఏం డిఫరెన్స్ కంపెనీకి దీనికంటే, నువ్వు మండే టు ఫ్రైడే ఓపెన్ మార్కెట్లో వెళ్ళావంటే నీకు లాస్ట్ డే ఫ్రైడే రోజు నీకు వాళ్ళు ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తారు. ఓల్వో ట్రైనింగ్ సర్టిఫికేట్ అనేది నీకు బై హ్యాండ్ ఇచ్చేస్తారు, నీకు ఒక షీట్ ఇచ్చేస్తారు. సో నువ్వు అదే కంపెనీ తరఫున వెళ్ళావంటే నీకు సర్టిఫికేట్ ఏమి ఉండదు. నీకు కేవలం ఒక పాస్వర్డ్ పిన్ నెంబర్ మాత్రమే ఇస్తారు. ఒక 10 number పాస్వర్డ్ ఉంటుంది, 4 number పిన్ నెంబర్ ఉంటుంది, జస్ట్ అది మాత్రమే ఇస్తారు. అది మీకు కూడా ఏదైతే ఉందో ఓలో బండిని డ్రైవ్ చేయడానికి ఇవి చాలు. సో దీంట్లో ఏమవుతుందంటే ఏదైనా వెహికల్ నువ్వు ఓల్వో పాస్ అయిన తర్వాత బండి నడపాలంటే బండి నువ్వు స్టార్ట్ చేసిన తర్వాత ఈ 10 digits ఏదైతే ఉందో దాంట్లో నువ్వు సైడ్ ఒక డిస్ప్లే ఉంటుంది కదా, ఆ డిస్ప్లేలో లాగిన్ అవ్వాలి నువ్వు. సో ఈ 10 numbers ఫస్ట్ దాంట్లో పెట్టిన తర్వాత పాస్వర్డ్ కొడితే అక్కడ నీ పేరు ఎంట్రీ వస్తుంది. అప్పటి నుంచి నువ్వు బండి ఎలా నడుపుతున్నావు, ఎన్నిసార్లు బ్రేక్ తొక్కుతున్నావు, ఎంత మైలేజ్ వస్తుంది, ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నావు, సో బండిలో ఏమేమి ఫీచర్స్ వాడుతున్నావు, సో ప్రతి ఒక్క డీటెయిల్స్ కూడా మనకి ఓల్వోలో అప్డేట్ దాంట్లో రికార్డ్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే నీ 5 hours 6 hours నీ డ్రైవింగ్ టైం అయిపోతుందో సో నువ్వు అప్పుడు మళ్ళీ దీన్ని లాగౌట్ చేయాలి. సో నెక్స్ట్ ఎవరు డ్యూటీ స్టార్ట్ చేస్తారో వాళ్ళు దాన్ని లాగిన్ చేసుకుంటారు. సో ఈ విధంగా ఓపెన్ మార్కెట్కి అండ్ వెండర్ డెలివరీ కంపెనీ తరపున పోతే డిఫరెన్సెస్ అయితే ఇది. సో మీకు అర్థమైనట్టు అనుకుంటాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో నేను ఇంకోసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా దీంట్లో డీటెయిల్స్ ఏమేం కావాలో ప్రతి ఒక్కటి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డైరెక్ట్ కంపెనీ ద్వారా నువ్వు ఓలోకి వెళ్తే జస్ట్ మీకు పిన్ నెంబరు పాస్వర్డ్ మాత్రమే ఇస్తాను. సో అది ఐడి. కానీ నువ్వు ఓపెన్ మార్కెట్లో వెళ్ళామంటే నీకు ట్రైనింగ్ సర్టిఫికేట్ దొరుకుతుంది. సో ఇవి డిఫరెన్సెస్. సో దీని వెండర్కి అండ్ కంపెనీకి ఓపెన్ మార్కెట్కి. సో మీరు వెళ్ళాలనుకుంటే ఓపెన్ మార్కెట్ అని వెళ్ళండి, లేదు కంపెనీ తరఫున వెళ్ళాలనుకుంటే కంపెనీ తరఫున వెళ్ళండి. సో కంపెనీ తరఫున ఈ కంపెనీ తరఫున నువ్వు ఇక్కడికి వెళ్ళావంటే వీళ్ళు నీకు ఇచ్చే పాస్వర్డ్ ఐడి ఏదైతే ఉందో అది ఈ కంపెనీలో పనిచేసేంత వరకు మాత్రమే పనిచేస్తుంది. ఇది ప్రూఫ్. ఇది నువ్వు డెలివరీ కంపెనీ నువ్వు ఎప్పుడైనా లైఫ్లో ముందుకు ఎప్పుడైనా భవిష్యత్తులో నేను ఇక్కడ జాబ్ వదిలేసి ఇంకో కంపెనీ జాయిన్ అయ్యాను, అప్పుడు ఇంకా వేరే చోటు వెళ్ళాలంటే సో అప్పుడు నీకు ఇంకో కంపెనీ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ కంపెనీలో నీ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి అప్పుడు ఈ ఐడి క్యాన్సిల్ అవుతుంది. ఈ ఐడి ఏదైతే ఉందో నువ్వు క్యాన్సిల్ అవుతుందో తర్వాత నువ్వు బండి నడిపే నీ దగ్గర ఐడి ఉండదు. వేరే కంపెనీ నువ్వు వెళ్ళేసి నీ డాక్యుమెంట్స్ మళ్ళీ అదే ఓనర్కి నువ్వు చూపిస్తే ఆ ఓనర్ మళ్ళీ ఓల్వోకి నీ డాక్యుమెంట్స్ని పంపిస్తాడు. సో ఇతను ఆల్రెడీ ఓల్వో డ్రైవర్, సో ఈ దగ్గర ఈ డీటెయిల్స్ ఉన్నాయి, ఇతనికి మాకు ఇంకో ఐడి కావాలని చెప్పేసి సో అప్పుడు ఓల్వో ఓనర్ మన ఇంకో ఓనర్ ఎవరైతే ఉన్నారో ఓల్వోకి దాన్ని మెయిల్ చేస్తే ఆ ఓల్వో వాళ్ళు మళ్ళీ మన డాక్యుమెంట్స్ని చెక్ చేసి ఓల్వో అన్నీ మన డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయి, మరి ఏమి యాక్సిడెంట్ చేయలేదు, ఏం లేదంటే అప్పుడు అదే ఓలో మళ్ళీ నీకు ఇంకో ఓనర్కి నీకు ఇంకో ఐడి ఇస్తుంది. ఇంకో ఐడితో నువ్వు మళ్ళీ బండి నడపచ్చు. డెలివరీలో నువ్వు వదిలేసినంత మాత్రాన నీ ఓల్వో ఐడి క్యాన్సిల్ అవుతుందని తప్పదు. సో నువ్వు ఒక్కసారి ఓల్వో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఎన్ని కంపెనీలు మారినా కూడా నీ ఐడి క్యాన్సిల్ కాదు. వాళ్ళు ఇచ్చే ఐడి ఏదైతే ఉందో అది నీకు ఒక కంపెనీ ఐడి మాత్రమే. సో ఓల్వో ఐడి అయితే నీకు ఇవ్వరు. సో ఓల్వోలో ఒకసారి నువ్వు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నీ డ్రైవింగ్ స్కిల్ అన్నీ ప్రతి ఒక్కటి బాగున్నాయంటే ఓల్వో ఎప్పటికీ నీ ఓల్వో ఐడిని క్యాన్సిల్ చేయదు. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. థ్యాంక్ యూ.